నమస్తే, వెల్కమ్ టు జనభేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయవాడలో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. బస్సులో మంటలు, 35 మంది సురక్షితం. జాబ్లెస్ క్యాలెండర్ కాదు, 1,00,000 పోస్టులతో కూడిన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కోరుతూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నగరంలోని బాలోత్సవ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం. జర్నలిస్టుల ఐక్యతతోనే సమస్యలకు పరిష్కారం సాధ్యం. ఇండియన్ జర్నలిస్టుల యూనియన్ అగ్రనేత, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి. మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేదలు, వ్యవసాయ కార్మికుల జీవనాధారాన్ని దెబ్బతీసే విధంగా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి దాని స్థానంలో వీబీజీ రామ్జీ వంటి కొత్త పథకాన్ని తీసుకురావడం అత్యంత దుర్మార్గమైన చర్యని సిపిఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ తీవ్రంగా విమర్శించారు. గ్రామీణ భారతంలో పేద కుటుంబాలకు అండగా నిలిచిన ఈ ఉపాధి హామీ పథకం లక్షలాది కుటుంబాలకు ఉపాధి కల్పించి వారి ఆర్థిక స్థితిని మెరుగుపరిచిందని ఆయన గుర్తు చేశారు. దాసరి భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో జీవన ప్రమాణాలు పెరిగి వలసలు గణనీయంగా తగ్గాయని వివరించారు. ఇలాంటి కీలకమైన ప్రజా ప్రయోజన పథకాన్ని బలహీనపరచడం లేదా రద్దు చేయడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆయన హెచ్చరించారు. అందువల్ల గతంలో అమలులో ఉన్న విధంగానే గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పూర్తిస్థాయిలో పునరుద్ధరించి పారదర్శకంగా, సమర్థవంతంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మిత్రులందరికీ నమస్కారాలు. ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వము దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద ప్రజల పట్ల, వ్యవసాయ కార్మికుల పట్ల, ఇతర చేతి వృత్తుల వారి పట్ల, చిన్న సన్నకారు రైతుల పట్ల మరింత వ్యతిరేక వైఖరితో వారి పొట్టగొట్టే పద్ధతుల్లో గతంలో ఉన్న మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి దాని స్థానంలో ఇవాళ వీబీ రామ్జీ అనే పథకాన్ని తీసుకొచ్చింది. దాని పర్యవసానంగా ఏమంటే ఆ రోజు పోరాడి సాధించుకున్నారు. ముఖ్యంగా యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కమ్యూనిస్టుల మద్దతు ఆ గవర్నమెంట్ అధికారంలో ఉంది కాబట్టి కమ్యూనిస్టుల ఒత్తిడి మేరకు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఆ ప్రభుత్వము ప్రవేశపెట్టింది. అది ఒక హక్కుగా, అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేదలు, పేద రైతులు ఎవరైతే ఉన్నారో వ్యవసాయ కూలీలు, వారిపై మాకు పని కావాలంటే ఆ పని ఇచ్చేవారు. కానీ ఇవాళ హక్కునే తొలగించారు. హక్కునే తొలగించి దాన్ని ఒక స్కీమ్గా మార్చినారు. రెండోది ఏమంటే గతంలో 90% నిధులు వారు కేంద్ర ప్రభుత్వం వారు ఇచ్చేవారు. దాన్ని ఇప్పుడు 60% తగ్గించారు. 40% ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలని చెప్పి చెప్తా ఉన్నారు. దానివల్ల అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ దాన్ని ఎత్తేసే పరిస్థితులు వచ్చినాయి. దీనికి తోడు ఈరోజు దాంట్లో మార్పులు చేసిన ఫలితంగా ఈరోజు జరుగుతున్నది ఏమంటే ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయింది. ఈ మార్పుల వల్ల జరిగింది ఏమంటే ఈ గోకులం షెడ్లు అని చెప్పి దాదాపు 15,000 షెడ్లు మన ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళంతా కూడా నిర్మించారు. దానికి 300 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ఇవాళ నిబంధనలు మార్చాము కాబట్టి అది ఇవ్వడానికి అవకాశం లేదని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి ఏమంటే ఇప్పుడు 300 కోట్ల రూపాయలు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నేతృత్వంలో రేపు ఇటీవల సుప్రీంకోర్టు దళిత క్రిస్టియన్స్కు సంబంధించినటువంటి ఒక తీర్పును వెలువరించింది. ఈ తీర్పు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో లక్షలాది మంది దళిత క్రిస్టియన్స్ చాలా పెద్ద ఎత్తున ఆందోళనకు గురి అవుతూ ఉన్నారు. సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి న్యాయమూర్తులను మేము ప్రశ్నించాల్సినటువంటి అవసరాన్ని న్యాయ వ్యవస్థ తీసుకొని వస్తుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో కూడా పేదవారికి ఇచ్చేటువంటి రాయితీలపైన సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది, ఉచితాలపైన వ్యాఖ్యలు చేసింది. అదే సందర్భంలోనే నిన్న
దళిత క్రిస్టియన్స్కు సంబంధించిన దాంట్లో కూడా అలాంటి తీర్పునే వెలువరించినటువంటి నేపథ్యంలో రేపు 31వ తారీఖు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలను, ప్రజా సంఘాలను, కుల వర్గ సంఘాలన్నింటినీ కూడా ఆహ్వానించి ఇక్కడే ఒక సమావేశాన్ని, రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ కూడా మేము రూపొందించబోతా ఉన్నాం. దీనికి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి షర్మిల గారు, అదేవిధంగా పద్మశ్రీ మందకృష్ణ మాదిక్ గారు, ఐపీఎస్ రిటైర్డు సునీల్ కుమార్ గారు, మాజీ న్యాయమూర్తి జడా శ్రావణ్ కుమార్ గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ గారు, ఇలాంటి వాళ్ళంతా కూడా వర్ల రామయ్య గారు, అదేవిధంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు, డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు, మాజీ మినిస్టర్, వీరందరూ కూడా రేపు హాజరు కాబోతూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు వెనకబడ్డ ప్రాంతాలకు సంబంధించినటువంటి అంశంలో జర్నలిస్టుల ఐక్యతతోనే సమస్యలకు పరిష్కారం సాధ్యమని ఇండియన్ జర్నలిస్టుల యూనియన్ అగ్రనేత, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి అన్నారు. విజయవాడలో జరిగిన ఐజేయు 11వ ప్లీనరీ సమావేశాల్లో జర్నలిస్టుల హక్కులు, భద్రతపై కీలక తీర్మానాలు చేసినట్లు తెలిపారు. ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో ప్లీనరీ నిర్ణయాలను వివరించిన శ్రీనివాస్ రెడ్డి, మజిదియా వేజ్ బోర్డు తర్వాత 19 ఏళ్లుగా వేతన సవరణలు జరగకపోవటం ఆందోళనకరమన్నారు. మీడియాపై ప్రభుత్వాల నిర్లక్ష్యం, జర్నలిస్టులపై పెరుగుతున్న దాడులను ఖండించారు. ఎలక్ట్రానిక్ మీడియా ఉద్యోగులకు సరైన రక్షణ, వేతన వ్యవస్థ లేదని చెప్పారు. జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని, సోషల్ మీడియా నియంత్రణకు సమతుల్య విధానం అవసరమని కోరారు. జర్నలిస్టుల పని పరిస్థితులు, వేతనాలు, ఏఐ ప్రభావంపై అధ్యయనం కోసం మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని తీర్మానించినట్లు తెలిపారు. ప్రెస్ కౌన్సిల్ ను బలోపేతం చేసి జర్నలిస్టుల రక్షణకు చట్టబద్ధ అధికారాలు ఇవ్వాలని సూచించారు. ఏపీయూడబ్ల్యూ చైర్ నేత ఐవి సుబ్బారావు జర్నలిస్టులకు ఇల్లు, బీమా, పెన్షన్ వంటి సంక్షేమ పథకాలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ 11వ ప్లీనరీ అంటే అఖిల భారత మహాసభ, అఖిల భారత జాతీయ మహాసభలను ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ప్లీనరీ అని పిలుస్తుంది. 2 సంవత్సరాలకు ఒకసారి జరిగేటటువంటి ఈ ప్లీనరీ 10వ ప్లీనరీ చెన్నైలో జరిగింది, మద్రాస్ తమిళనాడులో గతంలో. 11వ ప్లీనరీ ఇక్కడ జరిగింది. ఈ ఇండియన్ జర్నలిస్ట్ యూనియను 19 రాష్ట్రాలలో, అట్లాగే జమ్మూ నుంచి విడిపోయిన లడాకు, చండీగఢ్, పాండిచ్చేరి యూనియన్ టెరిటరీస్ నుంచి కూడా ఇందులో అఫిలియేటెడ్ ఆర్గనైజేషన్స్గా ఉన్నాయి. 19 రాష్ట్రాల నుంచి ఆల్ ఇండియా లెవెల్లో పెద్ద సంస్థగా ఉన్నటువంటి ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ దాదాపు 30,000 మంది సభ్యులు ఉన్నారు. ఆ 30,000 మంది సభ్యత్వం నుంచి 150 మంది జాతీయ కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికవుతారు. వారితో పాటు ఈ 19 రాష్ట్రాలలో ఉన్నటువంటి రాష్ట్ర యూనియన్ల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఈ నేషనల్ కౌన్సిల్లో మెంబర్లు అవుతారు. మొత్తము అధికారికంగా 200 పై చిలుకు జర్నలిస్టులు, ఎలక్టెడ్ జర్నలిస్టులు ఆల్ ఓవర్ ఇండియా కాకుండా కొంతమందిని ప్రత్యేక ఆహ్వానితులుగా పిలిచాము. మొత్తము దాదాపు 300-320 వరకు ఉన్నటువంటి 3 రోజుల మహాసభలో మొదటి రోజు జాతీయ కార్యవర్గ సమావేశం జరిగింది. 28-29లో తేదీల్లో 2 రోజుల పాటు ప్లీనరీ సమావేశాలు జరిగాయి. గత 3 రోజులుగా జరిగిన ఐజేయు ప్లీనరీ సమావేశాల్లో ఆమోదించిన తీర్మానాలు ప్రధానంగా శ్రీనివాసరెడ్డి గారు ఇంతకుముందు ప్రస్తావించింది వేతన వ్యవస్థ గురించి. తక్షణమే పాత్రికేయులకు సంబంధించి వేతనాలని నిర్ణయించడానికి కొత్త వేజ్ బోర్డుని వెంటనే ఏర్పాటు చేయాలనేది ప్లీనరీ చేసినటువంటి ప్రధానమైనటువంటి తీర్మానం.
తర్వాత దేశంలో మీడియా రంగంలో వచ్చిన మార్పుల్ని అధ్యయనం చేసి దాని పెట్టుబడులు, యాజమాన్యాలు, వర్కింగ్ జర్నలిస్టుల పని పరిస్థితులు, వారి వేతన వ్యవస్థ, అలాగే దాని పంపిణీ, సమాచార పంపిణీకి ఉన్నటువంటి రకరకాల ప్లాట్ఫామ్స్, అవి పనిచేస్తున్న తీరు, సోషల్ మీడియా, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మీడియా రంగం మీద చూపిస్తున్న ప్రభావం, వీటన్నింటి మీద అధ్యయనం చేయడం కోసం ఒక మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని. ఎందుకంటే చట్టాల్లో మార్పులు తీసుకురావాలనుకున్నప్పుడు స్టేక్ హోల్డర్స్ అందరితోటి కూడా మాట్లాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. దానికి ముందు ఒక అధ్యయనం జరగాలి. ఇన్వెస్ట్మెంట్స్ ఎలా పెరుగుతున్నాయి, ఎన్ని రకాల ప్లాట్ఫామ్స్ వస్తున్నాయి, డిసెమినేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఎట్లా పనిచేస్తుంది, మిస్ఇన్ఫర్మేషను, డిస్ఇన్ఫర్మేషను, ఫేక్ న్యూస్ ఎట్లా వస్తుంది, వీటన్నిటినీ కూడా అధ్యయనం చేసి దీన్ని ఒక ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉన్నటువంటి భావ ప్రకటన స్వేచ్ఛను పరిరక్షించడం ఒకటి, పౌరుల యొక్క వ్యక్తిగత గోప్యత, వారికి ఉండేటటువంటి ప్రైవసీ అనే హక్కును పరిరక్షించడం, ఈ రెండు అంశాలని సమన్వయం చేసే విధంగా ఈ మీడియా పాలసీ అనేది ఉండాలి. ఈ ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ప్లేనరీకి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించడం జరిగింది. ఆ సందర్భంగా ఏపీడబ్ల్యూజే తరఫున మన ముఖ్యమంత్రి గారి దృష్టికి మన రాష్ట్రంలో ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్ని తీసుకెళ్ళటం జరిగింది. ముఖ్యంగా అక్రిడేషన్స్ని కొత్తగా విస్తృత స్థాయిలో గతంలో ఇవ్వడానికి ప్రభుత్వం కొత్త జీవో తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, బస్సు విషయంలోనూ అలాగే కొన్ని కొత్త జిల్లాల విషయంలోనూ ఉన్న సమస్యల్ని తక్షణం పరిష్కరించాలని ముఖ్యమంత్రి గారి ద్వారా అక్కడ ఉన్న ఐఎన్పిఆర్ మినిస్టర్ కూడా చెప్పడం జరిగింది. అలాగే గతంలో వర్కింగ్ జర్నలిస్ట్ ఎవరైనా, జర్నలిస్ట్ కానీ, వీడియో జర్నలిస్ట్ కానీ, ఫోటో జర్నలిస్ట్ కానీ యాక్సిడెంట్లో చనిపోతే తక్షణం ఆ కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సహాయం ఇచ్చే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రభుత్వం అమలు చేసేది. 2016లో దీన్ని అప్పుడు చంద్రబాబు నాయుడు గారే ప్రారంభించారు. 2019 నుంచి అది బ్రేక్ పడింది. మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం దాన్ని వెంటనే పునరుద్ధరించాలని, ఎక్కడైనా జర్నలిస్టు చనిపోతే, యాక్సిడెంట్లో చనిపోతే వెంటనే 10 లక్షలు ఇచ్చే విధంగా ఆ స్కీమ్ను పునరుద్ధరించాలని కోరాం. కానీ అమలు కాలేదు. ఆ విషయాన్ని ఈ సభ ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అలాగే గత ఎన్నికల మేనిఫెస్టోలో క్రైస్తవ మత విశ్వాసంలో అత్యంత పవిత్రమైన కాలంగా భావించే 45 రోజుల శ్రమ దినాలు భక్తి, ఆత్మ పరిశీలన, ప్రార్థనలకు ప్రతీకగా నిలుస్తాయని సెయింట్ పీటర్స్ కో కథీడ్రల్ విచారణకర్త ధామాల విజయ్ కుమార్ తెలిపారు. ప్రతి ఏటా ఆనవాయితీగా నిర్వహించే మహాశిలువ యాత్ర ఈసారి కూడా ఘనంగా నిర్వహించామని సెయింట్ పీటర్స్ కో కథీడ్రల్ విచారణ నుంచి గుణదల చర్చ్ వరకు భక్తి శ్రద్ధలతో యాత్ర కొనసాగిందని తెలిపారు. ఈ యాత్ర ద్వారా యేసుక్రీస్తు త్యాగాన్ని స్మరించుకుంటూ ఆయన చూపిన ప్రేమ, క్షమ, త్యాగ మార్గాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. సెయింట్ పీటర్స్ కో కథీడ్రల్ విచారణ సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే మహాశిలువ యాత్ర ఏడాది కూడా అత్యంత భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా జరిగింది. తెల్లవారుజాము నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుని ప్రార్థనలతో యాత్రను ప్రారంభించారు. సెయింట్ పీటర్స్ కో కథీడ్రల్ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర జోజీనగర్, పెజ్జోనిపేట, ఆర్ఆర్పేట, సింగనగర్, సత్యనారాయణపురం ప్రాంతాల మీదుగా గుణదల చర్చ్ వరకు కొనసాగింది. మార్గమంతా క్రైస్తవ భక్తులు యేసుక్రీస్తు కీర్తనలు ఆలపిస్తూ ప్రార్థనలు చేస్తూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించారు. ఫాదర్ ఎం చిన్నప్ప, జోజీనగర్ విచారణకర్తలు, వికార్ ఫారిన్. ఈరోజు ప్రత్యేకంగా మేమందరం కూడా ఈ జోజీనగర్ సెయింట్ పీటర్స్ వికారియట్ ఫాదర్స్ అందరూ కూడా కలిసి ఈ ప్రత్యేకమైనటువంటి శిలువ యాత్రని ప్రారంభించుకొని ప్రజలందరికీ కూడా దైవ ప్రేమ ఎలా ఉంటుందో, దైవ ప్రేమ ఏ విధంగా ఈ లోకానికి సర్వమానవాళి యొక్క రక్షణార్థంగా తను ఏ విధంగా శిలువ పాటులు పొందాడో వాటన్నిటినీ కూడా శిలువ మార్గం అనేటువంటి కొన్ని సూచనల ద్వారా, ముఖ్యంగా 14 స్థలాలు అనేటువంటివి యేసు ప్రభు యొక్క పాటుల వివరణ అంతా కూడా మనకు వాటిల్లో కనబడతా ఉంటుంది. ప్రతి స్థలాన్ని కూడా ధ్యానించటం ద్వారా ప్రజలు దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క దీవెన
ఏ విధంగా తను మన మీద కృమ్మరిస్తూ ఉన్నాడో వాటన్నిటిని కూడా ధ్యానించుకుంటూ ఒక్కొక్క స్థలంలో దేవుని యొక్క ప్రణాళికని ఈ లోకానికి దేవుడు అందజేసినటువంటి తీరును కూడా మనం ధ్యానం చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం. ప్రత్యేకంగా సర్వ మానవాళి కూడా దైవ ప్రేమకు పాత్రులు అవ్వాలి అనేటువంటిది క్రీస్తు భగవంతుని యొక్క ఉద్దేశం. అందుకే ఆ దైవ ప్రేమని శిలువ మరణము ద్వారా కూడా ఆయన మనందరికీ కూడా ఎరుకపరిచాడు. అంటే కష్టాలలో కూడా దైవ ప్రేమని మేము చూపిస్తున్నాం అనేటువంటిది, కష్టాలలో కూడా దేవుని రారాజు రాజరాజేశ్వరి. నా పేరు ఫాదర్ రారాజు రాజరాజేశ్వరిపేట విచారణ నుంచి. క్రీస్తు భగవానుడు పలికినటువంటి చక్కనటువంటి బంగారు మాట ఏంటంటే, తండ్రి వీరేం చేయుచుండ్రు వీరెరుగురు వీరిని క్షమించండి. యేసుక్రీస్తు చెప్పినట్టు అమూల్యమైనటువంటి మాటల్లో అదొక మాట. క్రైస్తవులుగా దేవునికి బిడ్డలుగా ఆయన అనుసరిస్తున్న వాళ్ళగా మేమందరూ కూడా నేర్చుకున్నది ఏంటంటే, తోటి వారిని మన ఎడలు ఎవరైనా అపరాధం చేస్తే క్షమించమనే జ్ఞానం, ఆ యొక్క మంచి మనసు ప్రభు నుండి నేర్చుకున్నాం. ఈరోజు ఇంత జనవాహిలో మనం ఉన్నామంటే ఒకే ఒక విశ్వాసానికి సంకేతం. మేమంతా కూడా ప్రభువు నుండి నేర్చుకున్నది ఇది బాహటంగా ప్రతి ఒక్కరికి మేము చాటి చెప్తున్నాం. ఈ యొక్క కలయిక ఏమిటంటే అందరూ కూడా సమానము, ప్రతి ఒక్కరు కూడా క్షమించబడాలి, అందరూ కూడా దేవుని రాజ్యములు సమానులు అన్నటువంటి భావానికి ఐక్యతగా ఇది చూపిస్తుంది. మానవులకు బలహీనలు అనేక సందర్భాలు చిన్న చిన్న తప్పులు చేస్తాం. అయినా ఆ తప్పుల్ని మన మనసులో పెట్టుకుని వేధించుకోకుండా క్రీస్తు భగవాన్ని వేధించినప్పటికీ, ఆయన ఎంత హింసించినప్పటికీ ఆయన నోటిని జాలువడిన చక్కని మాట ఏంటంటే, తండ్రి దేవుని ప్రార్థిస్తున్నాడు, తండ్రి వీరేం చేయొచ్చును వీరెరుగు వీరిని క్షమించండి. అలాంటి మంచి మనసు మనందరికీ ఎప్పుడైతే ఉంటుందో, ఆ క్షమాపణ కూడా మనం ఎప్పుడు ఉంటుందో, మనందరం కూడా సంతోషంగా ఆనందంగా ఉండటానికి, ఎలాంటి గొడవలు లేకుండా ఉండటానికి చక్కనటువంటి బోధ యేసుక్రీస్తు బోధ. ఛానళ్లను వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాము. క్రైస్తవులకు 40 రోజుల శ్రమ దినాలు చాలా పవిత్రమైనటువంటి దినాలు. ముఖ్యంగా ఈ పాస్కా పవిత్ర వారం అనేది ఇంకా అతి పవిత్రమైనటువంటిది. ఈ శ్రమ దినాలు ప్రారంభమైన నాటి నుండి క్రైస్తవులందరూ కూడా ఉపవాసాలు చేస్తూ, ప్రార్థన చేస్తూ, దాన ధర్మాలు చేస్తూ, చేసినటువంటి పాపాలకు ప్రాయశ్చిత్తం చెల్లిస్తూ ఒక మంచి జీవితాన్ని జీవించాలని అనేక పాదయాత్రలు చేస్తూ, పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ వారి యొక్క విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. ఈ పాస్కా పవిత్ర వారంలో ముఖ్యంగా ప్రతి సంవత్సరము ఆనవాయితీగా వస్తున్నటువంటి ప్రకారము విజయవాడ 1 టౌన్లో ఉన్నటువంటి సెయింట్ పీటర్స్ కో కేథడ్రల్ ఆధ్వర్యంలో చుట్టుప్రక్కల ఉన్నటువంటి విచారణలు పెజ్జోన్పేట, రాజరాజేశ్వరిపేట, జోజినగరు, సింగనగరు, సత్యనారాయణపురం ఈ విచారణలో ఉన్నటువంటి విశ్వాసులందరినీ కూడా కలుపుకొని గుణదలమాత పుణ్యక్షేత్రానికి పాదయాత్రగా వెళ్ళటం ఒక ఆనవాయితీగా వస్తున్నటువంటి కార్యక్రమం. ఇది క్రైస్తవులకు ఉన్నటువంటి విశ్వాసాన్ని ప్రకటిస్తూ, అలాగే నా పేరు ఫాదర్ గువ్వల బాలరాజు, మోక్షారోపణ దేవాలయం యొక్క విచారణ గురువులు. 2026 నేడు యొక్క పవిత్ర వారంలో ప్రత్యేకంగా సెయింట్ పీటర్ కేథడ్రల్ చర్చ్ నుంచి గుణదలమాత పుణ్యక్షేత్రం వరకు ఈ విధంగా మహాశిలవ యాత్రను పాదయాత్రగా మేము అక్కడికి వెళ్తుండే సమయంలో ప్రత్యేకంగా యేసు ప్రభువు ఈ భూలోకానికి పాప క్షమాపణ, శాంతి, సమాధానం రావాలనే ఉద్దేశంతో ఈ యొక్క పాదయాత్ర చేసుకుంటూ ప్రభు తన యొక్క శ్రమలను, బాధలను, మరణాన్ని ఏ విధంగా అయితే అనుభవించి ఉన్నారో ఆ యొక్క బాధలో, శ్రమలో పాలు పంచుకునే దానికి మేమందరం కూడా గురువులు, కన్యాశ్రీలు మరియు క్రైస్తవులు అందరూ కూడా ఈ యొక్క పాదయాత్రలో పాల్గొని మేమంతా కూడా ఆ ప్రభు యొక్క బాధలో పాలు పంచుకుంటూ మరియు ఈ యొక్క పాదయాత్ర ద్వారా మా యొక్క విశ్వాసాన్ని క్రైస్తవులందరితో కలిసి మరియు మిగతా ప్రజలతో కలిసి మా యొక్క విశ్వాసాన్ని ప్రకటిస్తూ మేము ఆ యొక్క విశ్వాస మార్గంలో జీవించడానికి, ఆయన చూపించిన యొక్క ప్రేమ మార్గంలో చూపించడానికి ఈ యొక్క పాదయాత్రలో మేము ప్రత్యక్షంగా చూపిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క పాదయాత్ర ద్వారా మాకు పాప విమోక్షణ మరియు అదేవిధంగా తండ్రి ద్వారా, యేసుప్రభు ద్వారా పొందిన యొక్క ప్రేమను ఇతరులకు పంచడానికి ఈ విధంగా పాదయాత్ర చేస్తూ ముందుకు వెళుతూ ఉన్నాము.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిన ట్రాన్స్ బిల్ 2026ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఆంధ్ర ట్రాన్స్ హిజ్రా స్వాభిమాన సభ ప్రతినిధులు మహిళా సంఘాల నాయకులు తెలిపారు. ఈ బిల్లు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 19 మరియు 21 కింద ఉన్న ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉంటుందన్నారు. సుప్రీంకోర్టులో లింగ స్వీయ గుర్తింపు హక్కును ప్రాథమిక హక్కుగా గుర్తించిందని ప్రతిపాదిత బిల్లు ఈ సూత్రాన్ని బలహీనపరుస్తుందన్నారు. ట్రాన్స్ బిల్ 2026ను వ్యతిరేకిస్తూ ఆంధ్ర ట్రాన్స్ హిజ్రా స్వాభిమాన సభను విజయవాడలోని బాలోత్సవ భవన్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ట్రాన్స్ బిల్ 2026 భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 15, 19 మరియు 21 కింద ఉన్న ప్రాథమిక హక్కులను విరుద్ధంగా ఉంటుందన్నారు. సుప్రీంకోర్టులో లింగ స్వీయ గుర్తింపు హక్కును ప్రాథమిక హక్కుగా గుర్తించిందని ప్రతిపాదిత బిల్లు ఈ సూత్రాన్ని బలహీనపరుస్తుందన్నారు. ట్రాన్స్జెండర్ వ్యక్తులు అనే నిర్వచనాన్ని కుదించడం వల్ల అనేక లింగ వైవిధ్య గుంపులు ఈ చట్టం పరిధి నుంచి బయటపడే ప్రమాదం ఉందని, సంక్షేమ పథకాల నుంచి తొలగిస్తారని, వ్యక్తిగత స్వాతంత్ర్యానికి భంగం కలుగుతుందని, ఇప్పటికే గుర్తింపు పొందిన వారికి చట్టపరమైన సమస్యలు ఎదురవుతాయన్నారు. నా పేరు నీరజ, నేను గుంటూరు నుంచి వచ్చాను ట్రాన్స్ కమ్యూనిటీ తరఫున. అలాగే ఏదైతే మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ మీద ఒక బిల్ పాస్ చేశారో అది ఎవరిని ఉద్దేశించి చేశారు ఏంటి అనేది మాకు అర్థమే కావట్లేదు. మా జీవితాలు ఏం చేయాలని, మమ్మల్ని ఏం చేయాలని ఈ పార్లమెంట్లో, ఈ రాజ్యసభలో వీళ్ళు ఆమోదాలు తెలిపి ఈ మంత్రులు వీళ్ళు అసలు ట్రాన్స్జెండర్ పీపుల్స్ కోసం ఏం తెలుసని మీరు మా మీద యాక్టులు అట్లా సెక్షన్స్ పెట్టి ఒక బిల్ పాస్ చేయడం జరిగింది. ఆ బిల్లుని మేము పూర్తిగా మా ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్జెండర్ తరపున అందరి తరపున పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. ఆ బిల్లుని మేమైతే అంగీకరించట్లేదు. ఆ బిల్లు క్యాన్సిల్ చేయాలి. అలాగే ఏమైనా బిల్లు ట్రాన్స్జెండర్స్కి మీరు కేటాయించేటప్పుడు ఆ బిల్ పాస్ చేసేటప్పుడు ట్రాన్స్జెండర్స్ పీపుల్స్ని ఆ బోర్డులో కూర్చోబెట్టండి. ట్రాన్స్జెండర్ పీపుల్తో మాట్లాడండి. వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద మీరు బిల్లు పాస్ చేయాలి. కానీ మీ ఇండివిజువల్ నిర్ణయాలు తీసేసుకుని మీరు మినిస్టర్లు అవ్వచ్చు, మంత్రులు అవ్వచ్చు, లేకపోతే మీ చేతిలో అధికారాలు ఉండొచ్చు. అంత మాత్రాన మా జీవితాలు మీ చేతుల్లో లేవండి. ఇది మేము ఖచ్చితంగా ఖండిస్తాము. మీ సొంత నిర్ణయాలు, సొంత మాటలు, మీ సొంత ఆలోచనలు చేసి మమ్మల్ని ఇవాళ ఇట్లా రోడ్లు ఎక్కించి ఇవాళ ద్రౌపది వస్త్రాభరణం భారతంలో ఎట్లా చేశారో అట్లా మమ్మల్ని గొడ్డలిప్పి రోడ్ల మీద నిలబెట్టాలని ప్రభుత్వం అనుకుంటుంది. అలాంటి ఎప్పుడు కూడా కొనసాగమండి. మీరు మాకు సాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ మాకు అన్యాయం అయితే చేయొద్దు. మీరు ఈ బిల్లుని అయితే మేము అంగీకరించమండి. మా ట్రాన్స్జెండర్ ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్జెండర్ తరపున అందరి తరపున కూడా నేను మాట్లాడటం జరుగుతుంది. మా కోసం ఏం తెలుసండి, మా ఉనికి మీకు ఏం అర్థమవుతుంది? మేము లెగిస్తే భిక్షాటం చేసుకుని బతికే వాళ్ళము. మీరు ఎలాంటి చట్టాలు తీసుకొచ్చి మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నారు? ఇది మార్చి 13వ తేదీన ఈ ట్రాన్స్జెండర్స్ అమెండ్మెంట్ బిల్ వాస్తవానికి 2019లో మొత్తం దేశవ్యాప్తంగా ట్రాన్స్జెండర్స్ చేసినటువంటి ఆందోళన ఫలితంగా సుప్రీంకోర్టు తీర్పు ఫలితంగా అనివార్యంగా చట్టం చేసింది. కానీ అధికారంలో ఉన్నటువంటి బీజేపీ వాస్తవానికి వర్ణాంతర వ్యవస్థను ఎలా సమర్థిస్తుందో స్త్రీ పురుషుల మధ్య అంతరాన్ని కూడా అలాగే సమర్థిస్తుంది, అసమానతను సమర్థిస్తుంది. ఆ క్రమంలోనే ట్రాన్స్జెండర్స్గా థర్డ్ జెండర్గా ఉన్నటువంటి వాళ్ళ హక్కుల్ని హరించేదానికి వాళ్ళ కాన్సెప్ట్, వాళ్ళ మనువాద దృక్పథం నుంచి దీన్ని వ్యతిరేకించి పెట్టారు. ఈరోజు ఎవరు ట్రాన్స్జెండరు అనేది ఐడెంటిఫై చేయడానికి చాలా స్పష్టంగా నీరజ చెప్పింది. మమ్మల్ని బట్టలిప్పదీసి రోడ్డు మీద నిలబెడుతున్నారు. వాళ్ళు ఎవరు అనేటటువంటిది పరీక్ష చేయడానికి డాక్టరు, స్క్రీనింగ్ కమిటీ, ఈ స్క్రీనింగ్ కమిటీ డాక్టర్ వేధింపులన్నింటినీ వాళ్ళు భరించాలా అనేటటువంటి పద్ధతుల్లో ఒక చట్టం చేశారు. ఈ చట్టము వాళ్ళ ప్రయోజనాలకి సంపూర్ణంగా హాని చేస్తుంది. అంతేకాదు ఈరోజు వాళ్ళు అడుగుతుంది ఏంటంటే రక్షణ, ప్రభుత్వం నుంచి రక్షణ కావాలి. కానీ ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా వాళ్ళకి రక్షణ కల్పించేటటువంటి పరిస్థితి లేదు. సెక్షువల్ వైలెన్స్కి గురవుతూ ఉన్నారు. అలాగే అత్యధిక శాతం భిక్షాటంలో ఉన్నారు. వాళ్ళకి సంక్షేమ చర్యలు అమలు చేస్తామని చెప్పారు. కానీ మొత్తం అందరినీ ఐడెంటిఫై చేసి ఇంతవరకు సంక్షేమ చర్యలు అమలు చేసింది లేదు. అలాగే వాళ్ళకి కొన్ని చోట్ల రేషన్ కార్డ్స్ కూడా దొరకనటువంటి పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల కొట్లాడిన చోట్ల హౌసింగ్ ఉంది, లేని చోట్ల హౌసింగ్ లాంటివి కూడా లేవు. వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి సరైనటువంటి ఏర్పాట్లు కూడా లేవు. ఇలాంటి అనేక సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ సమస్యలన్నింటి మీద కూడా వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. ఒకటి రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళు అప్పీల్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఎన్నికై ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ
తమని గెలిపిస్తే ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఖాళీ పోస్టులను భర్తీ చేస్తామని యువగలం పాదయాత్రలో లోకేష్ హామీ ఇచ్చారని యువత మాట నిలబెట్టుకున్న లోకేష్ మాత్రం మాట నిలబెట్టుకోలేదని యువజన విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు. అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల తర్వాత కేవలం 10,060 ఉద్యోగాలతో జాబ్లెస్ క్యాలెండర్ విడుదల చేసి ఉగాది పండుగ చేసుకోనని చెప్పడం న్యాయమా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 25 లక్షల మంది నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ కోసం ఎదురు చూశారని, కానీ రాష్ట్ర ప్రభుత్వం వారి ఆశలను అడియాసలు చేసిందన్నారు. తక్షణమే జాబ్ క్యాలెండర్ ను సవరించి కనీసం 1,00,000 పోస్టులతో కూడా జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జాబ్లెస్ క్యాలెండర్ కాదు, 1,00,000 పోస్టులతో కూడిన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కోరుతూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నగరంలోని బాలోత్సవ భవన్ లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. డివైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న అధ్యక్షతన జరిగిన సమావేశంలో వివిధ విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. నగరంలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ సమీపంలో మంగళవారం భారీ ప్రమాదం తప్పింది. రావులపాలెం నుండి హైదరాబాద్ వెళ్తున్న సాయి ఆర్కే ట్రావెల్స్ కు చెందిన బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అయితే డ్రైవర్ అప్రమత్తత, స్థానికుల సహకారంతో పెను ముప్పు తప్పింది. రావులపాలెం నుంచి 34 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఈ బస్సు విజయవాడ బస్టాండ్ సమీపానికి చేరుకోగానే బ్యాటరీ కంపార్ట్మెంట్ వద్ద ఒక్కసారిగా మంటలు వచ్చాయి. బస్సు నుంచి పొగలు రావడాన్ని గమనించిన రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు వెంటనే కేకలు వేస్తూ డ్రైవర్ ను అప్రమత్తం చేశారు. ప్రమాదాన్ని పసిగట్టిన డ్రైవర్ తక్షణమే బస్సును నిలిపివేసి ప్రయాణికులందరినీ హుటాహుటిన కిందకు దింపేశారు. ప్రయాణికులు దిగిన కొద్దిసేపటికే మంటలు బస్సు మొత్తానికి వ్యాపించాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునేసరికి బస్సు దట్టమైన పొగలతో నిండిపోయింది. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపు చేయడంతో భారీ ఆస్తి నష్టం తప్పడమే కాకుండా పక్కనే ఉన్న ఇతర వాహనాలకు మంటలు వ్యాపించకుండా నివారించగలిగారు. వైసీపీ హయాంలో వైఎస్ జగన్ కృషితో రాష్ట్రంలో ఏర్పాటైన కంపెనీలను తమ ఘనతగా చెప్పుకుంటూ క్రెడిట్ చోరీకి పాల్పడటంలో నారా లోకేష్ తండ్రినే మించిపోయాడని వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. తమ హయాంలో గొప్పగా పేరు తెచ్చుకున్న పథకాలకు పేర్లు మార్చి పూర్తిగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. దీంతో పాటు అధికారంలోకి వచ్చిన వెంటనే మెడికల్ కాలేజీలు, పోర్ట్ల నిర్మాణ పనులను పక్కన పెట్టేసి పీపీపీ మోడ్లలో బినామీలకు దారదత్తం చేసే కార్యక్రమం జరుగుతుందని వివరించారు. వారం అప్పులు చేసి దోచుకోవడం తప్ప తండ్రి కొడుకులు చేసిన మంచి పని ఒక్కటి లేదని ఎద్దేవా చేశారు. 2వ విడత భూ సమీకరణకు రైతుల నుంచి ప్రతిఘటన ఎదురు కావడంతో అసెంబ్లీలో రాజధాని బిల్లు ప్రవేశపెట్టి మభ్యపెట్టాలని చూస్తున్నారని కారుమూరి వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. జాబులు ఇచ్చేశారంట. అసలు జాబ్ క్యాలెండర్ మొన్న ప్రకటించారు. దాంట్లో అది కూడా 10,000 ఉద్యోగాలు. ఒక పోలీస్ డిపార్ట్మెంట్లోనే 20,000 ఖాళీ ఉన్నాయని చెప్పి హోంమంత్రి అనంతగారు అసెంబ్లీలో ప్రకటించారు. మళ్ళీ ఈ 10,000 దాంట్లో కూడా 3,000, అది కూడా ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఇంకా నోటిఫికేషనే రాలా. జాబ్ క్యాలెండర్ జాబులు లేకుండా ఇచ్చినటువంటి గొప్ప వాళ్ళయ్యా బాబు మీరు. ఇది ఒక పక్క. ఇంకో పక్క చూస్తే 1,00,000 ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్పి ప్రచారం. యాడిచ్చారు చెప్పండి? ఏ డిపార్ట్మెంట్లో ఇచ్చారు? 1,00,000 వద్దు, ఇదిగో ఈ డిపార్ట్మెంట్లో ఇన్ని ఇచ్చాం, ఇదిగో పలానా నోటిఫికేషన్ ద్వారా ఇన్ని ఇచ్చాం, ఇదిగోండి ఇది అని చెప్తే కన్నా ఉందా? జగన్ గారు ఇచ్చిన కానిస్టేబుల్ జాబులు ఆయన ఉన్నప్పుడు ఎగ్జామ్ పెట్టి, ఆయన ఉన్నప్పుడే ఏదైతే నోటిఫికేషన్ ఆయన ఇచ్చాడు, ఆయన ప్రిలిమ్స్ ఎగ్జామ్ పెట్టాడు. తర్వాత కోర్టుకి వెళ్తారు, కోర్టులో ఏదైతే వేరే వాళ్ళు కేసులు వేయటం, దానికి సంబంధించిన అంటే నియామక పత్రాలు మీరు ఇచ్చారు. అది కూడా మీ అకౌంట్లో వేసుకునేటటువంటి కార్యక్రమం. మొన్న అసెంబ్లీలో 164 మంది, దాంట్లో 23 మందితో మాట్లాడిచ్చారు. ఆ 23 మంది జగన్ గారిని తిట్టడానికే. ఎందుకు అసలు అసెంబ్లీలో తీర్మానం పెట్టారంటే, చెల్లికి జరగాలి మళ్ళీ పెళ్లిలాగా మనకి తీర్మానాలు మళ్ళీ జరుగుతూనే ఉంటాయి, శంకుస్థాపనలు మళ్ళీ జరుగుతూనే ఉంటాయి. సో ఎందుకు పెట్టారనంటే, 2వ విడత 1,75,000 ఎకరాలు సేకరించబోతున్నారు. అందరికీ మైండ్ బ్లాక్ అయ్యేటటువంటి న్యూస్. మొట్టమొదట భూ విడత కనకదుర్గ ఆలయంలో హుండీ కానుకల లెక్కింపులో అక్రమాలు జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. భక్తులు సమర్పించిన బంగారు కానుకలను సిబ్బంది దారి మళ్లించే ప్రయత్నం చేసినట్లు బయటపడింది. స్థానికుల సమాచారం ప్రకారం అసలైన బంగారు వస్తువులను రోల్డ్ గోల్డ్ పేరుతో పక్కన పెట్టి వాటిని అక్రమంగా మళ్లించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ట్రస్ట్ బోర్డు సభ్యులకు అనుమానం రావడంతో ఆకస్మిక తనిఖీలు చేపట్టగా సిబ్బంది రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. తనిఖీలో భాగంగా సుమారు 1.25 లక్షల విలువైన బంగారు వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై దేవస్థానం ఈవో సీనా నాయక్ తీవ్రంగా స్పందించారు. బాధ్యులైన సిబ్బందికి మెమోలు జారీ చేసి తదుపరి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్.
విజయవాడలో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. బస్సులో మంటలు, 35 మంది సురక్షితం. జాబ్లెస్ క్యాలెండర్ కాదు, 1,00,000 పోస్టులతో కూడిన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కోరుతూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నగరంలోని బాలోత్సవ్ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం. జర్నలిస్టుల ఐక్యతతోనే సమస్యలకు పరిష్కారం సాధ్యం. ఇండియన్ జర్నలిస్టుల యూనియన్ అగ్రనేత, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.